ఏపీలో మనకి ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు వస్తాడని. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మరి పరిపాలన విధంగా చూసుకున్నా, ఐటీ సెక్టర్ చూసుకున్నా ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? షూర్ అండి. ఇప్పుడు అంతకుముందు జరిగినటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రీవియస్ గా మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మధ్య ఉన్నప్పుడు రూల్ చేసిన విధానం మనకు తెలుసు. ఐటీ రంగాన్ని ఇప్పుడు హైటెక్ సిటీ కానీ ఏవైనా తీసుకొచ్చిన కూడా చంద్రబాబు నాయుడు గారు. సో అదే విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సపరేట్ గా ఈ స్టేట్ రూల్ చేసే అవకాశం వచ్చేదంటే కూడా ఆయన ఆబ్వియస్ గా డెవలప్మెంట్ చేస్తారని అనుకుంటున్నాను. నారా లోకేష్ గారు చూసుకున్నట్టయితే మనకి యుగలం పాదయాత్ర చేశారు. సో ఆ పాదయాత్ర తర్వాత ప్రజల్లో మార్పు ఏదైనా వచ్చింది అనుకోవచ్చా? వచ్చి ఉండొచ్చండి. సో ప్రస్తుతం మీరు జగన్ పరిపాలన చూస్తున్నారు. ఇంతకు ముందు మనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా చూసారు. ఇద్దరి మధ్యలో మీకు ఎవరి పరిపాలన నచ్చింది? అసలు తేడాలు ఏమనుకోవచ్చు? చంద్రబాబు నాయుడు గారు పరిపాలన. అది తేడా ఏం గమనించారు మరి ఇద్దరు పరిపాలన? తేడా ఏం గమనించామంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే జగన్ గారు ఓన్లీ చూసుకున్న డెవలప్మెంట్ లో మాట్లాడుకోవాల్సి వస్తే ఒక విద్యను మాత్రమే చూసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు మరి అన్ని చూసుకున్నారు కదా. సో కంపేర్ చేసుకుంటే చూసుకున్న చంద్రబాబు నాయుడు గారు. సో ప్రస్తుతం జగన్ పరిపాలనలో ఐటీ రంగానికి ఎంతవరకు పెట్టుబడులు తెచ్చారు అనుకోవచ్చు? పర్సనల్ నో ఐడియా. సో ఇప్పుడు చెల్లె వ్యతిరేకత చూపిస్తుంది కదా, అలా వ్యతిరేకత చూపించడం వల్ల జగన్ గారికి అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? అలా చూపించకపోయినా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను. జగన్ వై నాట్ 175 అని చాలా ధైర్యంగా చెప్తున్నారు. 175 కి 175 వచ్చావు చూడండి. అదే విధంగా జగన్ గారికి కేసీఆర్ గారికి తీసుకొచ్చిన విధంగా కేసీఆర్ గారు అంతకుముందు చాలా చేస్తారు. హైదరాబాద్ కి ప్రీవియస్ గా ఉన్నదానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. సో అదే విధంగా కూడా ఏం చేస్తారో మనకు తెలుసు.